ఒక పరమ పవిత్రమైనటువంటి దేవస్థానం విషయాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే లడ్డు విషయాన్ని, నెయ్యి విషయాన్ని రాజకీయం చేసి తన యొక్క పొలిటికల్ అవకాశవాదానికి తిరుమల విషయాన్ని వాడుకోవడం చాలా బాధాకర విషయం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బస్టు పట్టించినటువంటి ప్రజల్లో ఒక కన్ఫ్యూజ్ వాతావరణం క్రియేట్ చేసి కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావం దెబ్బేసేటువంటి పరిస్థితిలో నిన్న ఇచ్చేటువంటిది 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే ఒక సుప్రీంకోర్టు న్యాయస్థానం తీర్పు ఏదైతే వాళ్ళ యొక్క సూచనలు అయితే ఉన్నాయో, వాళ్ళు అయితే అబ్జెక్షన్లు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయో దాని మీద నిజమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి భక్తుడైతే, ఏమాత్రం హిందూ భావజాలం ఉన్న మనిషి అయితే తిరుమల వెంకన్న సాక్షిగా పాదాల చెంతకు చేరి క్షమాపణ కోరి భక్తులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. కేవలం తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు వాడుకున్నారు. ఈ విషయంలో మొదటి నుంచి గౌరవం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు, ఎక్కడా కల్తీలు జరగలేదు, కల్తీ జరిగిన వాటి వాడలేదు, ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు ఆడుతున్నట్టు గేమ్ అని చెప్పారు. అదే నిన్న సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏంటంటే తను చేసేటువంటి తప్పుల్ని కప్పించుకోవడం కోసం తను ఏదైతే అబద్ధాలని జనం మీద రుద్ది తిరుమల పవిత్రతను దెబ్బతీశాడో దాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసినటువంటి అవినీతిగా ప్రూవ్ చేయడం కోసం సిట్ వేసుకున్నాడు. ఆ సిట్ అనేది కూడా తన కింద ఉన్నటువంటి అధికారులు ఏదైతే ముఖ్యమంత్రి స్థాయిలో పెద్ద మనిషి, ఇది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో కల్తీ జరిగింది, కేవలం చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి తప్పు అయితే ఉందో, తను ఏదైతే తిరుమల పవిత్రను బస్టు పట్టించే విధంగా వ్యాఖ్యలు చేసి లడ్డు విషయం రాజకీయం చేయబోతా ఉన్నాడు. ఆ లడ్డు ప్రసాదంలో అలా కలిపే అవకాశం ఉంటుందంటారా జంతువుల్లోనే? లేదండి అవకాశం లేదండి. అది అందరూ పరీక్ష చేస్తారంటే బోల్డ్ మంది పరీక్ష చేస్తారు. అక్కడి నుంచి వస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ ముగ్గురు ఆ ల్యాబ్లో ఈ ల్యాబ్లో మొత్తం అయినాకే అది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు తరతరాలు వస్తానే కంటిన్యూషను. దేవుడి నైవేద్యాన్ని ఎవరు ఒప్పుకోరు. కాకపోతే ఈయన ఎందుకు మాట్లాడేది తెలియదు. ఈయన పరిపాలనే ఆయన ముందే ప్రభుత్వ పరిపాలన ఆయన రిజైన్ చేశాడు. మరి ఈయనకి ఎక్కడి నుంచి కలిసి వచ్చింది? నువ్వు నియమించిన మనిషిగా అక్కడ ఆయన పెట్టుకున్న మనిషిని ఎందుకు వచ్చింది కలిసి? అది కరెక్ట్ కాదు ఆయన చేసేది. ఈ జనానికి ఇంటర్లా జనం కంటిన్యూషన్ ఫాలో అవుతులే, అది బ్యాడ్ లక్. ఈ ఇండియా కూడా ధైర్యం, అది కంటిన్యూషన్ ఫాలో అవుతలేదు. ఇవాళ చెప్పాం మామూలు చెప్పాం ఏదైనా వెళ్ళిపోతున్నారు, అక్కడ తప్పిపోతుంది. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ సబ్జెక్ట్ని రాంగ్ డైవర్ట్ చేసుకుంటూ పోతాడు ఇప్పుడు వరకు. అదే పరిస్థితి. అవినీతి జరిగింది, తిరుపతి లడ్లు కలుషితమైనవి అని చెప్పేసి అన్నప్పుడు ప్రతిపక్షంగానే ఉన్నాడుగా, సీనియరేగా, మరి ఆయన అప్పుడు చెప్పొచ్చుగా, ఆయన బయటికి పెట్టొచ్చుగా. ప్రభుత్వం అయిపోయి తిరుపతి లడ్లలో అది కలిసింది, ఆవు కొవ్వు కలిపారు, ఇది కలిపారు అని ఇప్పుడు బయటికి తీస్తున్నారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన చేయొచ్చుగా, అప్పుడు ఆయన చెప్పొచ్చుగా. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం కానీ ప్రజలకి ఏం చేస్తున్నాము, ఎంత చేయాలి అనేది ఏం కనపట్లా. ఆయన మీద ఈయన మీద ఆయన. దేనికి ఉండాలి? ప్రజలకు ఏమైనా సౌకర్యం మనం కల్పిస్తున్నామా? మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? బాధ్యత మర్చిపోయి ఎక్కడ ఆయన మీద ఈయన మీద ఆయన చెప్పుకొని ఉన్నటువంటి జనాలను ఇబ్బంది పెడతాం తప్ప, రాజకీయంగా ఉన్నప్పుడు రాజకీయంగానే ఉండాలి. ఎదట మనిషిని గౌరవించడం నేర్చుకోవాలి ఎవరైనా, సీనియర్ అయినా ఆయనైనా ఈయనైనా ఎవరైనా. సీనియర్లు ఒకరిని గౌరవించుకోవాలి. దేశాన్ని ప్రేమించాలి, ప్రజలను ప్రేమించాలి, ప్రజలకు ఏం కావాలనేది తెలుసుకోవాలి. అది కాకుండా ఆయన అది చేశాడు, ఈయన ఇది చేశాడు, ఆయన మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆయన ఏం బీకాడు, ఈయన ఏం బీకాడు, వల్గర మాటలు మాట్లాడుతున్నారు. ఒక మంచి మర్యాద గౌరవించుకోవడం అనేది కనపట్ల. ప్రజలతో ఎన్నుకున్నారు, ప్రజలకి సేవ చేయండి, అది బాగుంటుంది. ఆయన మీద ఈయన మీద ఆయన ఊరికి నోటుకు ఏది వస్తే అది తిట్టేసుకుంటే చూసే ప్రజానీకానికి ఎట్లా ఉంటుంది? మనం ఈ బట్ట ఎందుకు కట్టుకున్నాం? మనిషికి అవయవాలు ఎన్నోన్నాయని అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ బట్ట తీసి చూపించలేంగా. అది కలుషితమైంది. ఆవుకు మామూలుగా నెయ్యి కలపాల్సింది పంది సమరు కలిపాడు, ఆవు కవ్వు కలిపాడు అని వాళ్ళు చెప్తున్నావు. అంతకుముందు ఎందుకు చెప్పలా? అప్పుడు చెప్పాలిగా మీరు కూడా కోర్టులో. నువ్వు రాజ్యాంగంలో ఉండవు, అసెంబ్లీలో ఉండవు, జరిగేదంతా నీకు తెలుసు. నువ్వు ఒక సీనియర్ నాయకుడివి, ఇవాళ కాదుగా సీఎం 3 తడవలు 4 తడవలు చేసావు, నీకు అన్నీ తెలుసు. తెలిసినప్పుడు నువ్వు ఎందుకు బయట పెట్టాలా? అంటే అప్పుడు నువ్వు ఓడిపోతావనే, లేకపోతే నువ్వు ప్రజల్లోకి రాలేవనే? ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తారనే? ఏ నాయకుడికైనా, ఆయన జగన్మోహన్ రెడ్డి అయినా ఈయనైనా ఒకళ్ళ మీద ఆరోపణ చేసేటప్పుడు జరిగిన వెంటనే అది మామూలుగా ప్రజల్లో ఇదిగా రానివ్వండి, లేకపోతే ఇంకోటి అన్నా రానివ్వండి, అది స్పందన అనేది ఎవరికి వచ్చేది అనేది తర్వాత సంగతి.
నువ్వు చెప్పాల్సిన బాధ్యత నీకు అప్పుడు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగిందండి, ఎంపటికి వెళ్తే ఏదైనా తెలుస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు వాళ్ళని అందరిని అడగాలి. ఇక్కడ ఏంటో జరిగిందంటండి, ఎట జరిగింది ఏంటని, అంతే కదా. ఈ లడ్డూలు ఎప్పుడు పడి జరుగుతుంది? స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఏముంది దానికి? జగన్కి ఏమైనా సంబంధమా? అది తిరుపతి దేవస్థానం సంబంధించింది. ముందు రాని అయోమయం ఇప్పుడు వస్తే జగన్కి ఏం సంబంధం? అలాగే ఏమంటున్నారు అంటే, పబ్లిక్ ఏమంటున్నారు అంటే, చంద్రబాబు గారు ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నారు, అందుకే పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకున్నాడు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. దీక్ష ఏం తీసుకుంటాడు? ఏం చేస్తాడు? నువ్వు నీ గవర్నమెంట్లో ఇప్పుడు జరిగితే జగన్కి ఏం సంబంధం? ఇది ఇప్పుడు 90 రోజులు మట్టి నీ గవర్నమెంటు, ఇప్పుడు జరిగిన లడ్డూలన్నీ నువ్వు కదా చేపించేది. తిరుపతి దేవస్థానం మీ కిందే ఉంది కదా, మీరు కదా చూడాల్సింది. మరి జగన్కి ఏం సంబంధం? అంటే ప్రజలు సూపర్ 6 పథకాలు అడుగుతూ ఉంటే చంద్రబాబు తిరుపతి లడ్డు సాకు చెప్తున్నాడు అని చెప్పేసి జగన్ కూడా వ్యాఖ్యానించారు. దాని గురించి మీరేమంటారు? అండి, ఇప్పుడు నువ్వు చేయాల్సింది చేయకుండా తిరుపతి లడ్డూల సంగతి నీకెందుకు? నువ్వు చేయాల్సింది నువ్వు కదా. తిరుపతి లడ్డూలు తేడా వచ్చింది, సరి చేసుకోవాల్సింది నువ్వుగా. మరి జగన్కి ఏం సంబంధం? ఇవన్నీ చేయలేక ఇవన్నీ ఏదో దాంట్లో టర్నింగ్ పాయింట్ పెడతాకి తప్పితే చెప్పు, ప్రజల్ని వేరే దాంట్లో మప్పి పెడతాకి తప్పితే ఏముంది? వరదలు వచ్చి ఇవన్నీ కొట్టుకుపోతే ఇన్ని బాధలు పడుతుంటే వాళ్ళకేం సరైనది లేక వానలు అన్నీ కొట్టుకుపోతే అవి చూడకుండా తిరుపతి లడ్డూలు అంటే ఏంటి? నువ్వు కదా చేయాల్సింది తిరుపతి లడ్డూలు. నువ్వు చేయాల్సింది వేరే వాళ్ళ మీద పెడితేట. ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరిగింది, మీరే పట్టుకోండి, అందరినీ పట్టుకుని అరెస్ట్ అయిపోయింది. ఇప్పుడున్న గవర్నమెంట్ మీదేకా, మీరైనప్పుడు నువ్వు కూడా దాంట్లో ప్రభుత్వంలో మనిషివి కదా, ఓ మినిస్టర్ కదా, నువ్వే కూడా వెళ్ళి పట్టి వాళ్ళందరినీ లాగి నువ్వు జరిగి వారం అయింది కదా, 10 రోజులు పట్టి నువ్వు అందరినీ. అంటే దీనికి సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పేసి అన్నారు. సిబిఐ కాదు, కావాల్సిన ఎంక్వైరీ లేదు, పట్టి కూడా మాట్లాడేందుకు. బాబా, ఇందులో ఒకవేళ తప్పు చేసిన వ్యక్తి కనుక దొరికితే ఎలాంటి శిక్ష పడాలంటారు? ఎలాంటి శిక్ష పడాలో ఆ కేసును బట్టి ఆ కోర్టులు తెప్పుతుంది. నువ్వు చెప్పితే జరిగేది కాదు. నువ్వు పట్టుకో ముందు, నువ్వు పట్టుకుని వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే కోర్టు ఆ రకంగా శిక్ష వేస్తుంది. సనాతన ధర్మం పాటిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ నిడిపోయిండు. అయ్యా, మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ లోపల పెట్టడం ఇబ్బందికరం అవుతుంది. రేపు పొద్దుగాల మనం పోయి ఓట్లు అడగాలంటే మనకు ముఖం ఎలా చెల్లుతుంది అని సనాతన ధర్మం చెప్పిన పవన్ కళ్యాణ్ నిడిపోయిండు. మరి అబ్బా కొడుకు చెప్పొచ్చుగా, చిన్నబాబుకి పెద్దబాబుకి, అయ్యా వాళ్ళని అరెస్ట్ చేయకండి, ఇదేదో ఉంటే నేను గడిస్తాను, రేపు నెక్స్ట్ మనం ఇబ్బంది పడిపోతాం, వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు లోపల దిగితే అని చెప్పొచ్చుగా పవన్ కళ్యాణ్ చెప్పడు. మద్యపానంతో నిషేధించి జనాలు పొట్ట కొట్టావు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అది ఒక్కటి తెలుసు. ఇవాళ ఏం కొడుతుంది చూడమను, ఒక్కో షాప్కాడికి రమ్మను. పవన్ కళ్యాణ్ 30 మంది చూపిస్తా పండుకొని అడ్డం పడిపోతున్నారు. ఎవడు పొట్ట కొట్టిండు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కోట తీసుకొని ఇంట్లో వేసుకుంటున్నాడు. ఇవాళ షాప్ కానీ తాగుతా ఉన్నారు. ఎవరు? ఆ బ్రహ్మాండమైన మందు, అదే మందు ఈరోజు కూడా అమ్ముతారా? మరి వీళ్ళు కూటమి ప్రభుత్వం అదే బాటలు నేను తీసుకొచ్చిస్తారా, చూపిస్తారా మీ మీడియా వాళ్ళకి? నేను రోజు తాగుతాను జగన్మోహన్ రెడ్డి ముందు, ఇవాళ అమ్ముతారు. మాయ, మోసం, బురిడి, దగ. వీళ్ళు ఏంది అనుకుంటున్నారు? వరుస పెట్టి లాగిస్తే పోతుంది అని వీళ్ళు పవన్ కళ్యాణ్, చిన్నబాబు, పెద్దబాబు అనుకుంటున్నారు. రాయలసీమ బిడ్డ మామూలుడు కాదు. జగన్మోహన్ రెడ్డికి లేచిందనుకో ఇబ్బంది పడతారు టీడీపీలు మాత్రం రేపు.